కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన కేంద్రం తాజాగా మరో ముగ్గురు కీలక వ్యక్తులకు భారతరత్న పురస్కారం ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ యాదవ్లకు భారతరత్న ప్రకటించింది. వ్యవసాయ రంగానికి విశిష్ట సేవలందించినందుకు గాను ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న పురస్కారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన కేంద్రం తాజాగా మరో ముగ్గురు కీలక వ్యక్తులకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ యాదవ్లకు భారతరత్న ప్రకటించింది. వ్యవసాయ రంగానికి విశిష్ట సేవలందించినందుకు గాను ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న పురస్కారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన కేంద్రం తాజాగా మరో ముగ్గురు కీలక వ్యక్తులకు భారతరత్న పురస్కారం ప్రకటించింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ యాదవ్లకు భారతరత్న ప్రకటించింది. వ్యవసాయ రంగానికి విశిష్ట సేవలందించినందుకు గాను ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న పురస్కారం ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించిన కేంద్రం తాజాగా మరో ముగ్గురు కీలక వ్యక్తులకు కూడా భారతరత్న పురస్కారం ప్రకటించడం జరిగింది. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ యాదవ్లకు భారతరత్న ప్రకటించినట్టుగా తెలుస్తోంది. వ్యవసాయ రంగానికి విశిష్ట సేవలందించినందుకు గాను ఎంఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. లోక్సభలో ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వరుసగా భారతరత్న అవార్డులన్నింటి కూడా ప్రకటిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒకరు లేదా ఇద్దరికి ప్రకటించడం అనేది కూడా చాలా అరుదు. కానీ ఒక్కసారిగా ఈసారి దాదాపు 5 వరకు భారతరత్న ప్రకటించారు. అందులో తెలుగువారు మాజీ ప్రధాని పివి నరసింహారావు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అనేది కూడా ప్రకటించింది. అయితే కొంతమంది కాంగ్రెస్ నేతల్ని, గాంధీయేతర కుటుంబానికి సంబంధించిన నేతల్ని కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. వాళ్ళందరినీ కూడా మేము గుర్తిస్తున్నాం, వాళ్ళకి సరైన గౌరవం ఇస్తున్నామని చెప్పేసి ప్రధాని పార్లమెంట్ లో ప్రకటించిన నేపథ్యంలో ఈ వరుసగా ఈ భారతరత్నాలు ప్రకటించడం అనేది కూడా ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అయితే మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ లకు ఇద్దరు కూడా మాజీ ప్రధానులు. వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో, ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాం నుంచి ఆ తర్వాత కూడా వీళ్ళు చాలా ప్రాముఖ్యత కూడా పొందారు. వీళ్లకు ఈ భారతరత్న ప్రకటించడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కూడా అత్యున్నత పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే ప్రధాని పార్లమెంట్ కు చేరుకోగానే దాదాపుగా గంటకు పైగా సమావేశం అనేది కూడా జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్, అదేవిధంగా ప్రధాని ముగ్గురు కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఈ అవార్డుల ప్రకటన అనేది కూడా ఇక్కడ జరిగిందని చెప్పొచ్చు. అయితే తెలుగువాడైన పివికి భారతరత్న ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం అనేది కూడా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ దీన్ని పూర్తిగా ఎన్నికల సెట్గా కూడా అభివర్ణిస్తున్నారు. సురేష్, పివికి భారతరత్న రావడం పట్ల తెలుగు ప్రజలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? అంటే సాధారణంగా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి దేశాన్ని ఒక కొత్త ప్రపంచం వైపు నడిపించిన ఆ సంస్కరణవేత్తగా కూడా పివికి పేరుంది. సో ఈ నేపథ్యంలో పివికి ఈ అవార్డు అనేది కూడా ప్రకటించడం పట్ల ఆయన అభిమానులతో పాటుగా ఆయన సన్నిహితులు కూడా ఆనందాన్ని కూడా వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. పలువురు కేంద్ర మంత్రులు కూడా దీనిపైన స్పందించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇటు తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని ట్విట్టర్ వేదికగా ప్రకటించడం కూడా జరిగింది. పివి నరసింహారావు 1950లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు.
అయితే ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పివికి మంత్రిగా అవకాశం కూడా రావడం జరిగింది. 9 సంవత్సరాల పాటు ఆయన న్యాయశాఖ మంత్రిగా 9 సంవత్సరాల పాటు ఆయన న్యాయశాఖ, సమాచార, వైద్య, దేవాదాయాల శాఖల మంత్రిగా కూడా పనిచేయడం కూడా జరిగింది. 1971లో జరిగిన పరిణామాలతోటి పివి నరసింహారావుని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కూడా నియమించడం జరిగింది. 2 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగిన పివి నరసింహారావు తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 1977లో హన్మకొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. 1980లో జరిగిన ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రామ్టెక్ అనే నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం అనూహ్యంగా పివి నరసింహారావుని ప్రధానమంత్రి పదవి అనేది కూడా వరించింది. అయితే ప్రధాని పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా ప్రధాని పివి నరసింహారావు చరిత్రలో నిలిచిపోతారు. ఆ తర్వాత సోనియా గాంధీ తోటి విభేదాల నేపథ్యంలో ఆయనకు సరైన గౌరవం దక్కలేదన్న అభిప్రాయం అనేది కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన అభిమానుల్లో కూడా ఉంది. ఇప్పటి వరకు ఎవరెవరికి అవార్డులు ప్రకటించడం జరిగింది, ఇంకా ఎవరికైనా ప్రకటించే అవకాశం ఉందా?